Hello students, welcome to Rupa Venkat Nature Lovers. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్లో డిగ్రీ చేయాలనుకుంటున్న విద్యార్థులకి చాలా మంది నాకు ఫీజ్ పర్టికులర్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి అందరికీ అవేర్నెస్ కోసం ఫీ పర్టికులర్స్ ఎలా ఉన్నాయి అంటే డిగ్రీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఏ కోర్స్ తీసుకుంటే ఎంత ఫీ పే చేయాలనేది వివరంగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. ఇంకా మీరు డిగ్రీలో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఆగస్టు 31 వరకు అయితే డేట్స్ అయితే వితౌట్ లేట్ ఫీతో అయితే ఉంది. కాబట్టి ఇంకా హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్గా డిగ్రీ అవసరం ఉన్న వాళ్ళు, ఇంకా ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ పట్టా అయితే పొందొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు జూన్లో అయితే ఈ పేమెంట్స్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి, జూలైలో స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆగస్టు 31 వరకు అయితే డేట్ ఉంది. ట్యూషన్ ఫీ అండ్ ల్యాబ్ ఫీ వచ్చేసి కామన్గా ట్యూషన్ ఫీ అయితే 2700 అయితే ఉంటుంది. 2700 అనేది కామన్ ఫీజు, అంటే ఏ కోర్స్కైనా కూడా కామన్గా ఉండేది 2700. ఇంకా ఎక్స్ట్రా ఏముంటుంది అంటే ల్యాబ్ ఫీ గనక మీరు ల్యాబ్స్ గనక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బిఏ గనక తీసుకుంటే మీకున్నటువంటి సబ్జెక్ట్స్ ఆప్షనల్స్ అన్నీ కూడా వితౌట్ ల్యాబ్స్ ఉంటాయి. కాబట్టి మీరు 2700 పే చేస్తే సరిపోతుంది. కానీ సైన్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ ఉందనుకోండి, ఆ ల్యాబ్ ఫీ ఒక్కొక్క సబ్జెక్ట్కి 1600 ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి వస్తుంది. జువాలజీ ఉంటే మీరు 1600, అంటే ఈ 2700కి 1600 ఎక్స్ట్రా కలిపి పే చేయాల్సి ఉంటుంది. అదే 2 ల్యాబ్స్ ఉన్నట్లయితే 3200 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్ని ల్యాబ్స్ ఉంటే అన్ని 1600 ఎక్స్ట్రా అయితే సైన్స్ సబ్జెక్ట్కి పే చేయాలి. ఇంకా అదేవిధంగా సైకాలజీ సబ్జెక్ట్ ఉన్నా కూడా సేమ్, సైన్స్ సబ్జెక్ట్ సేమ్ ఉన్న సైన్స్ కానీ సైకాలజీ కానీ ఉన్నట్లయితే 2700కి 1600లో మీరు ఎన్ని ల్యాబ్స్ ఉంటే అన్ని పే చేయాలి. ఇక మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళైతే 800 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు ఈ 2700కి 800 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అదే కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళైతే 4000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అడిషనల్గా ఇది కామన్ ట్యూషన్ ఫీ 2700. ఇది కాకుండా మీరు బుక్స్ కోసం 500 కూడా పే చేయాల్సి ఉంటుంది. అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ సబ్జెక్ట్స్ని బట్టి మీకు లాస్ట్లో మీ పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, అమౌంట్ కూడా చూపిస్తుంది. దాన్ని మీరు పేమెంట్ చేస్తేనే మీకు అడ్మిషన్ అయితే వస్తుంది. మరి ఈ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ ఫిబ్రవరి 2025లో స్టార్ట్ అవుతాయి. ఇంకా సెమిస్టర్ ఎండ్ అయ్యేది, ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ డిసెంబర్ 2024లో ఆర్ జనవరిలో అని షెడ్యూల్ అయితే ఇవ్వబడింది. సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఎండ్ ఎగ్జామ్స్ మే ఆర్ జూన్ 2025లో అయితే, అంటే జూన్ కల్లా మీ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే 2 సెమిస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక సెకండ్ ఇయర్కి సంబంధించి ట్యూషన్ ఫీ వచ్చేసి 2500 ఉంది. అంటే ఇది కామన్ ఫీ 2500, అంటే 200 లెస్ అయితే ఉంటుంది. ఇక అడిషనల్గా అన్ని సైన్స్ సబ్జెక్ట్స్కి 1600 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి 800 అయితే ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్కి అయితే 4000. ఇందులో థర్డ్ ఇయర్ వాళ్ళకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్, అండ్ ఎండ్ ఎగ్జామ్స్ డిసెంబర్ ఆర్ జనవరి సేమ్ అయితే ఉంది. ఫోర్త్ సెమిస్టర్ క్లాసెస్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మే ఆర్ జూన్లో ఎండ్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేది మే ఆర్ జూన్లో అయితే క్లోజ్ అవుతుంది. ఇక ఫర్దర్ మీరు నెక్స్ట్ ఇయర్లోకి అయితే ఎంటర్ అవుతారు. నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే మీరు మళ్ళీ మీ యొక్క ట్యూషన్ ఫీ పే చేసినట్లయితేనే మీకు ఈ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ మళ్ళీ ఎగ్జామ్ ఫీ పే చేసి రాయగలుగుతారు. ఒకవేళ ట్యూషన్ ఫీ కనుక పే చేయకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయితే కారు. కాబట్టి ముందుగా ట్యూషన్ ఫీ పే చేసి ఉండాలి. అది కమింగ్ ఇయర్స్ ఏదైనా కూడా 3 ఇయర్స్ కంటిన్యూస్గా మీరు ట్యూషన్ ఫీ ఆల్ 3 ఇయర్స్ సంబంధించి పే చేసి అయితే ఉండాలి. ఇక థర్డ్ ఇయర్ కూడా సేమ్ ట్యూషన్ ఫీ 2500 అయితే ఉంది. ల్యాబ్ ఫీస్ వచ్చేసి సైన్స్ వాళ్ళకి 1600 ఎక్స్ట్రా ఉంది. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళకైతే 800, కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి 4000. దీనిలో ఫిఫ్త్ సెమిస్టర్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది డిసెంబర్ ఆర్ జనవరి. సిక్స్త్ సెమిస్టర్
ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మే ఆర్ జూన్‌లో ఎండ్ అవుతుంది. ఇవి పర్టిక్యులర్స్. అయితే మీరు అడ్మిషన్ తీసుకొని మధ్యలో డిస్కంటిన్యూ గనక చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్నా గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్‌లో డిస్కంటిన్యూ చేశారు. ఫస్ట్ ఇయర్ ఫీ పేమెంట్ చేశారు. సెకండ్ ఇయర్ పే చేయలేదు. థర్డ్ ఇయర్‌కొచ్చేటప్పటికి మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటే, థర్డ్ ఇయర్‌లో మీరు ఆల్రెడీ మీ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరప్పుడు ఉండేది థర్డ్ ఇయర్. కాబట్టి మీరు ఎట్ ఏ టైమ్ ఒకేసారి సెకండ్ ఇయర్‌కి సంబంధించి, థర్డ్ ఇయర్‌కి సంబంధించి గూడా ట్యూషన్ ఫీ పే చేసుకొని, మీరు ఆ 4 సెమిస్టర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చినప్పుడు రాసుకోవచ్చు. ఈ అవకాశం గూడా ఉంది. ఇక ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే 6 ఇయర్స్ వరకు మీ అడ్మిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. 6 ఇయర్స్ లోపల గనక మీరు అది డిగ్రీ కంప్లీట్ చేయకపోతే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సుంటుంది. అది యూనివర్సిటీ నుండి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాలి. 6 ఇయర్స్ తర్వాత వెంటనే తీసుకుంటేనేమో మీకు కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. 6 ఇయర్స్ దాటి గనక మీరు సెవెంత్ ఇయర్‌లో గాని, ఎయిత్ ఇయర్‌లో గాని తీసుకుంటే మీకు ఒక పర్టిక్యులర్ టైమ్ మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే ఒక 2 ఇయర్స్ 2 టైమ్స్ రాయడానికి అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అడ్మిషన్ కొలాప్స్ కాకుండా అయితే చూసుకోండి. ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయడానికైతే తీసుకోండి. ఇక అన్ని ఏ వివరాలు కావాలన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఛానెల్‌లో ఉంటుంది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి చేరవేయండి. ఈ అవకాశాన్ని అందరికీ అందించండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికి.